చెన్నైలో పెరిగానన్నారు కదా. అవునవును, ఇప్పుడు నేను చెన్నై. మీ ఫాదర్ ప్రొడక్షన్ కంట్రోలర్ కదా? ప్రొడక్షన్ మేనేజర్గా వర్క్ చేశారు ఆ టైంలో. అప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మా ఫాదర్ ప్రొడక్షన్ మేనేజర్గా స్టార్ట్ చేసింది లేట్ రాఘవ్ గారు, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అని. ఇట్స్ రినౌండ్ ప్రొడక్షన్ హౌస్ బ్యాక్ ఇన్ దోస్ డేస్. ఇప్పుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ ఎంత తీసింది ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్, రాఘవ్ గారు అని చెప్పి. రీసెంట్లీ ఓన్లీ అన్ఫార్చునేట్లీ ఈ పాస్డ్ అవే. బట్ ఆయన దగ్గర మా డాడీ ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేశారు. హీ వాజ్ అ ప్రొడక్షన్ మేనేజర్ దేర్. దెన్ కోడి రామకృష్ణ గారి దగ్గర పనిచేశారు. దెన్ హీ కేమ్ టు ప్రసాద్ ల్యాబ్. ఇప్పుడు దిల్ రాజు గారి దగ్గర ఆఫీస్ మేనేజ్ చేస్తూ ఉంటారు. హీ స్టార్టెడ్ ఆఫ్ ఎస్ దిస్ వెరీ ఆల్మోస్ట్ క్లోజ్ టు అ డైలీ వేజ్ లెవెల్లో స్టార్ట్ అయిన మనిషి మా డాడీ. అండ్ సో టుడే ఆల్సో హీస్ అ మేనేజ్, అంటే ఆఫీస్ చూసుకుంటూ ఉంటారు. రిటైర్ అయిపోయారు బట్ పిలిచినప్పుడు వెళ్ళి ఏమన్నా బుక్ వర్క్ అలాంటివి చేసి వస్తూ ఉంటారు. సో లైక్ దాట్ హీ ఇస్. సో చెన్నైలోనే వెన్ ద ఇండస్ట్రీ మూవ్డ్ వి ఆల్ మూవ్డ్ హియర్. మీకు అందరూ కూడా అనుకుంటారు దిల్ రాజు గారు ఏమైనా రిలేటివ్స్ లేకపోతే ఏంటని అనుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పారు దిల్ రాజు గారి దగ్గర ఆఫీస్ వర్క్ మెయింటైన్ చేస్తారు. రిలేటివ్ అంటే రిలేటివ్ కాదు, బట్ హీస్ లైక్ ఫ్యామిలీ టు అస్. బికాజ్ డాడీ ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీస్లో మేనేజర్గా జాయిన్ అయ్యారు ఇన్ 1999 అరౌండ్ దట్ ఏరియా. అప్పుడు మాకు ఇంకా చెన్నైలో ఇంకా డాడీకి వర్క్ లేదు అన్నప్పుడు వీఆర్ ఆల్ లెఫ్ట్ విత్ వెరీ ఫినాన్షియలీ చాలా కన్స్ట్రైన్డ్ స్పేస్లో ఉన్నప్పుడు మమ్మల్ని డైరెక్ట్గా హైదరాబాద్కి తీసుకురావడానికి డాడీకి డబ్బులు లేక మమ్మల్ని తెనాల్లో 1 year ఉండమని చెప్పారు. సో నేను 7th standard తెనాల్లో చదివా. బికాస్ వీ డెంట్ హ్యావ్ ద రిసోర్సెస్ టు కమ్ టు హైదరాబాద్. మై డాడ్ కేమ్ హియర్ అండ్ ఇక్కడికి వచ్చి ఆయన ఉద్యోగం ఎత్తుక్కుంటా ఉంటే అప్పుడు ప్రసాద్ ల్యాబ్లో ఇట్లా ఒక అవుట్డోర్ యూనిట్ మేనేజర్ పోస్ట్ ఖాళీ ఉందని యాడ్ చూసి ఆయన రమేష్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళారు డాడీ. అప్పుడు అక్కడ జాబ్ దొరికింది డాడీకి. సమ్ 10,000-12,000 శాలరీ అంతా ఉంటే దెన్ అప్పుడు మాకు ఫోన్ చేసి మీరు రండి ఇక్కడికి, ఐ కెన్ అఫోర్డ్ టు హ్యావ్ యూ హియర్ అంటే అప్పుడు నేను మమ్మీ మా అన్నయ్యలందరం కలిసి వీ కేమ్ టు హైదరాబాద్. ఇంద్రానగర్లో ఉండేవాళ్ళం, కృష్ణానగర్ ఇంద్రానగర్లో అక్కడే ఉండేవాళ్ళం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత డాడీ ప్రసాద్ ల్యాబ్లో రిటైర్ అయిపోయినాక రాజు గారు పరిచయం డాడీకి. ఎప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడే కోడి రామకృష్ణ గారి దగ్గర పెళ్లిపందిరి అన్న సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసిన టైంకి డాడీ పరిచయం అయ్యారు రాజు గారికి. మీరు రిటైర్ అయిపోయారు కదా, మా ఆఫీస్ కొద్దిగా చూసుకోండి అన్న, బుక్ వర్క్ లాంటిది ఏమైనా ఉంటే అవి చూసుకోండి మా ఆఫీస్ అంటే మా డాడీ అట్లా ఈ ట్యాగ్డ్ అలాంగ్ విత్ రాజు సార్. సో లాంగ్ బ్యాక్ 2004 ఐ థింక్ 2004-2005 టైం నుంచి రాజుగారితోనే డాడీ ట్రావెల్ చేస్తున్నారు. సో లైక్ దట్ హీస్ ఫ్యామిలీ టు అస్. మీరు మరి మీ ఇండస్ట్రీలో ఇంత స్ట్రగుల్ అయ్యారు నాన్నగారు, మళ్ళీ ఇండస్ట్రీకి మీరు వస్తారంటే ఆయన ఫీలింగ్ ఏంటి? సో అదే చాలా ఇప్పుడు నాకేంటంటే ఇన్ని పరిచయాలు ఉన్న డాడీకి తెలియని వాళ్ళు ఎవరు లేరు. బట్ నేను నా ఫస్ట్ బ్రేక్ నాకు ఇండస్ట్రీకి రావడానికి నేను ఆయన తెలియకుండా చేయాల్సి వచ్చింది. అవునా? ఆయన పీచేయాలి చేసాం మొత్తం. ఎందుకంటే నేను యాజ్ అ గుడ్ స్టూడెంట్ సైన్స్, సో నేను సిడ్నీలో పిహెచ్డీ చేయడానికి వెళ్ళా ఫుల్ స్కాలర్షిప్తో. అక్కడ నాకు ఐ వాజ్ వెరీ వెల్ పెయిడ్ జాబ్. ఐ వాజ్ అ రిసర్చర్ అండ్ అసోసియేట్ లెక్చరర్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. సో ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ ఇంకా లైఫ్ టైమ్ సెటిల్మెంట్ జాబ్ అది. నెలకు 2 లక్షలు ఉంటుంది, చాలా దానికంటే ఎక్కువ. బట్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ లైఫ్ సెటిల్ అయిపోయిన జాబ్ అది. ఏం చేయాల్సిన అవసరం లే. 9 నుంచి 5 దాకా పని చేసుకుంటే ఇల్లు కార్లు అన్నీ సెట్ అయిపోయిన లైఫ్. సడన్లీ నేను ఆయనకు ఫోన్ చేసి ఇలా కథ చెప్పడానికి హైదరాబాద్ వస్తున్నా అన్నప్పుడు కంగారు పడ్డాడు మనిషి. పిచ్చే కింద నీకు ఏమన్నా ఇటువైపు వచ్చావంటే బాగోదు, నీకు తెలియదు ఇక్కడ ఎంతమంది ఫైళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు ఆఫీస్ చుట్టూ, నీకు అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చి నీకేం పని ఇక్కడ, నీకు తెలియదు శైలేష్ వద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. సరే డాడీ రానని చెప్పి పెట్టేశా. కానీ నాకు నానిని కలవాలి, నాని కథ చెప్పాలని గట్టిగా సంకల్పించుకున్నా. వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ నాకు కామన్ సర్కిల్లో నాని వాళ్ళ ఫ్రెండ్స్ అలా తెలిసిన ఉంటే నేను మంచు లక్ష్మి గారి హెల్ప్ తీసుకొని, బికాజ్ షీ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఎందుకంటే నేను ఆప్టోమెట్రిస్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు నేను చేసిన వన్ ఆఫ్ ద ఐ డొనేషన్ క్యాంపెయిన్కి ఆవిడ అంబాసిడర్గా మాకు హెల్ప్ చేశారు. టు మేక్ పీపుల్ ప్లెడ్జ్ దేర్ ఐస్, ఐ డొనేషన్స్ చేయాలి అన్న ఒక ప్రోగ్రామ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు చేశాను నేను. అప్పుడు ఐ న్యూ హర్ లైక్ దట్. సో అప్పుడు లక్ష్మి గారికి ఫోన్ చేసి ఇట్లా నాకు రావాలి, నేను నానిని కలవాలి, నేను వస్తున్నాను, నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా అంటే నువ్వు ఆగు నేను ఒకసారి ట్రై చేస్తాను ఏమన్నా టైం ఉందేమంటే 5 minutes అపాయింట్మెంట్ ఇప్పించారు. దట్ 5 minute అపాయింట్మెంట్ బికేమ్ 2 hour అపాయింట్మెంట్. నేను నాని కూడా చెప్పలే ఇలా శేషగిరిరావు గారు అబ్బాయిని, ఎందుకంటే అప్పటికి ఎంసీఏ చేస్తున్నారు నాని రాజుగారి దగ్గర. చెప్తే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది, నన్ను పార్సల్ చేస్తారు, నన్ను రాని. ఏముంది మా డాడీ మా వైఫ్ ఫోన్ చేసి వద్దు వాడిని కంట్రోల్ చేయని చెప్తే అయిపోయి పిల్లకి వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. సో భయపడి నేను నాని చెప్పలా, ఏం చెప్పలేదు.
జర్నీ స్టార్ట్ అయినాక ఒక పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు డైరెక్ట్ చెయ్యి, నేను ప్రొడ్యూస్ చేస్తానన్న తర్వాత ఇది డైరెక్షన్ అంటే నేను రావాలి. అవును, అది అక్కడ ఉండి చేయలేం కదా. ఇనిషియల్గా నేను రైటర్ అవుదామని వచ్చా, డైరెక్షన్ అనేటప్పటికి ఇప్పుడు చెప్పాల్సిందే. సో మెల్లిగా డాడీకి చెప్తే ఆయన కంగారు పడ్డారు, వద్దొద్దు రావడానికి వీల్లేదు అది అంటే. నేను తర్వాత నానికి చెప్పా, ఇట్లా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అంటే నాని కాల్ మై ఫాదర్, మేకప్ రూమ్కి పిలిచి కూర్చోబెట్టి, లేదు మీ అబ్బాయి చాలా స్కిల్డ్, నాకు తెలుసు, ఏముంది ఒక 6 నెలలు లీవ్ పెట్టి రమ్మని చెప్పండి, వచ్చి చేసుకుంటే వర్కౌట్ అయితే ఉంటాడు, లేకపోతే ఎంత హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది అబ్బాయికి, ఏముంది మళ్ళీ వెళ్ళి జాబ్ చేసుకుంటాడంటే మా డాడీ అప్పుడు ఒప్పుకొని తెప్పించారు. సో ఎప్పుడు చెప్తా ఉంటారు, నువ్వు మేబీ నువ్వు నన్ను అడిగి ఎవరినన్నా నువ్వు కనెక్ట్ చేయని అడిగినా కూడా నీకు ఇంత మంచి ఫ్యూచర్ ఉండేది కదేమో, నీకు నువ్వే ఒక పాత వేసుకొని మంచి పని చేసుకున్నావు, దట్స్ వై మేబీ ఎవ్రీథింగ్ యూఆర్ గెటింగ్. అదే ఒక్కొక్కసారి ఫేట్ మారుస్తుంటుంది. ఎస్.